హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే ఇంట్లోనే ఈజీగా, సింపుల్గా ఎలా నెయ్యి చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నెయ్యి అయితే ఇంట్లో చాలా పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్లో పిల్లలకి నెయ్యితోనే మనం కూడా పెడుతుంటాము. అలా నెయ్యి పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్ బాగుంటుంది, వాళ్ళ టేస్ట్ బాగుంటుంది. కొంచెం స్పైసీ అయినా కూడా ఏదైనా వాళ్ళు తినగలరు అనమాట. వీటిని ఎలా చేయాలనేది సింపుల్ స్టెప్స్తో చూపిస్తున్నానండి. ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసి గిన్నెలో 1 లీటర్ పాలని వేడి చేసుకుంటున్నానండి. ఇవైతే కంప్లీట్గా ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఇలా ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని మనము వేడి చేసుకోవడం వల్ల మీగడ అన్నది మనకు మంచిగా వస్తాయన్నమాట. నేనైతే ఇక్కడ జెర్సీ కంపెనీది వాడుకుంటున్నానండి, ఫుల్ క్రీమ్ మిల్క్. వీటిని బౌల్లో వేసేసి మంచిగా హీట్ చేసిన తర్వాత వాటిపైన అట్టు పేరుతుంది. అప్పుడు మనం వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అట్టు బాగా వస్తుందండి. వేడి చేసి ఇలా మూత పెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత చూసారా ఇలా మీగడైతే వచ్చేస్తుందండి. ఆ మీగడంతా తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసి పెట్టుకోవాలండి. ఇలా నేను తీసిన మీగడని 15 రోజులకు ఒక్కసారి ఫ్రిడ్జ్ నుంచి తీసి నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇది నేను 15 రోజుల నుంచి జమ చేస్తున్న మీగడనమాట. ఈ మీగడ పైన నేను కొద్దిగా పెరుగు తోడు వేసుకుంటున్నానండి. ఇలా పెరుగు తోడు వేసుకోవడం వల్ల మంచిగా మనకు మీగడ అన్నది వస్తుందనమాట. లేదు అంటే మీగడ సరిగా రాదండి. మీగడ రాకపోవడం నెయ్యి కూడా సరిగా రాదనమాట. ఇలా తోడు వేసుకొని, అంటే ఈరోజు రాత్రి తోడు వేసుకుంటే రేపు పొద్దున నేను ఇలా అయితే వీటిని చిలుకుతానండి. చూసారా ఎంత 15 డేస్కి మీగడ అయితే నా దగ్గర ఇంత కలెక్ట్ అయిందండి. ఇలా అంత కలెక్ట్ అయిన వాటిలోకి నేను చల్లటి వాటర్ వేసుకుంటున్నానండి. చల్లటి వాటర్ వేసుకుంటే మనకు తొందర వెన్న అన్నది వస్తుందండి. అందుకనే నేను చల్లటి వాటర్ వేసుకొని వీటిని చిలుకుతున్నాను. ఇది ఇలా కాదు అనుకున్న వాళ్ళు మీరు గ్రైండర్ పాత్రలో వేసుకొని గ్రైండ్ కూడా చేయొచ్చు. నాకు ఇది ఈజీ వే అనిపిస్తుంది అనమాట. లేదంటే బ్లెండర్ పెట్టి కూడా మీరు తిప్పుకోవచ్చు. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా మనము తీస్తే మీగడ అన్నది రెడీ అయిపోతుంది. చూసారా ఇలా మీగడ అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇంకొక బౌల్లోకి కూడా చల్లటి వాటర్ని వేసి పెట్టుకున్నానండి. ఆ చల్లటి వాటర్లోకి వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని వాటర్లో మనం 1-2 సార్లు కడిగామనుకోండి, ఇన్ని డేస్ నుంచి కూడా ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి కొద్దిగా పుల్లబడిపోతుంది అనమాట. ఆ టెక్స్చర్ అన్నది పోవడానికి ఇలా చల్లటి వాటర్లో వేసి ఒక 2 సార్లు వాటర్ని అయితే చేంజ్ చేయాలండి. ఇప్పుడు నాకు 15 డేస్కి వెళ్ళిన వెన్న అనమాట ఇదైతే. ఈ వాటర్ని మీగడ తీసిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను డిస్కార్డ్ చేయకుండా ఇంకా వేరే రెసిపీ కూడా చేస్తానండి. దాన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇలా వేసిన వెన్నంతా ఒక 2 సార్లు వాటర్లో కడిగిన తర్వాత చూసారా అంతా ఒక ముద్దలాగా అయిందనమాట. ఇప్పుడు నేను దీన్ని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ని మాత్రం ఇప్పుడు ఇందులో నుంచి తీసిన తర్వాత దాన్ని వాటర్ని మాత్రం డిస్కార్డ్ చేసేస్తానండి. ఎందుకంటే అది కంప్లీట్గా అట్టు ఉంటుంది కదా, ఆ అట్టు వస్తుందనమాట. అందుకని నేను దాన్ని అయితే డిస్కార్డ్ చేసేస్తాను. ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెలోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఆ గిన్నెలోకి వెళ్ళినా కూడా అందులో నుంచి కూడా ఎక్సెస్ వాటర్ అనేది తీసేస్తాను. ఇలా అంతా తీసేసి చేతులు శుభ్రంగా కడుగున్న తర్వాత మాత్రమే నేను ఈ గిన్నెలో చేయి అయితే పెట్టానండి. లేదు చేయి తగలకుండా ఉండాలి అనుకుంటే మీరు కవ్వంతో కానీ ఏదైనా స్పూన్తో కానీ కూడా తీయొచ్చండి. చూసారా ఎంత బాగా వెన్న వచ్చిందని. కృష్ణయ్యకు వెన్న అంటే చాలా ఇష్టం కదా. నాకు నెయ్యి చేసిన ప్రతిసారి ఈ వెన్నను చూసినప్పుడల్లా కృష్ణయ్య గుర్తుకొస్తారండి. ఇలా అంతా వెన్నను తీసేసి ఇంకెక్కడైనా కాస్త ఉన్నా కూడా దాన్ని కూడా తీసి నేను అదే గిన్నెలో వేసేసుకొని ఈ వాటర్ని మనం చెట్లకైతే వేసేయచ్చండి. ఇలా చెట్లకు వీటిని వేయడం కూడా చెట్లకు చాలా మంచిది. చూసారా ఈ వెన్న అన్నిటిని ఇప్పుడు తీసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ని పైన ఈ కడాయిని పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే నేను కాసేపు తిప్పుతూ కలుపుకుంటున్నానండి. ఇది చెయ్యడమే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. హై ఫ్లేమ్లో పెడితే వెన్న త్వరగా కరిగి నెయ్యి వచ్చేస్తుంది, కానీ అడుగు అన్నది మాడిపోయి నెయ్యి మాడు వాసన వస్తుందనమాట. అలా కాకుండా ఉండడానికి లో ఫ్లేమ్లో పెట్టే చేసేసుకోండి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. కట్టెల పొయ్యి మీద కూడా కొంతమంది నెయ్యి కాస్తూ ఉంటారు, కానీ కొద్దిగా స్మెల్ డిఫరెంట్ వస్తుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం వల్ల
కొద్దిగా టైం ఎక్కువ పట్టినప్పటికీ నెయ్యి మంచి టేస్ట్తో పాటుగా స్మెల్ కూడా బాగుంటుందన్నమాట. పిల్లలకి ఎప్పుడైనా మనము ఏ వంట అయినా చేసేటప్పుడు వాళ్ళకి నచ్చే విధంగా చేయడానికే ఇష్టపడుతుంటాము. అందులో ఇది మెయిన్ రీజన్ అండి. నేనైతే ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టి చేయడానికి, ఎందుకంటే కొద్దిగా స్మెల్ డిఫరెంట్ వచ్చిందనుకోండి నా పిల్లలైతే అస్సలు తినరు. దానికంటే ముందుగా నేను వాళ్ళకి నచ్చే విధంగానే చేయడానికి అయితే ఇష్టపడతాను. అందుకనే ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతా దగ్గరికి వచ్చి అట్టంతా ఇంకొక వైపుగా వచ్చేసి మీద నెయ్యి అంతా పేరేలాగా చూసేసుకుంటానండి. చూసారా, ఇప్పుడు నెయ్యి మంచిగా కాగుతుంది. ఇది కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయిపోవాలండి. అక్కడ మిగిలిన అట్టంతా ఉంది కదా, అది కూడా రంగు మారిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా నెయ్యి వచ్చింది అని అర్థం. ఇలా వచ్చిన నెయ్యిని నేను స్టవ్ కట్టేసే ముందు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మీకు వద్దు అనుకుంటే మీరు కరివేపాకు ఖచ్చితంగా స్కిప్ చేసేయచ్చు. నేనైతే మంచి ఫ్లేవర్తో పాటు పిల్లలకి కరివేపాకు వేయడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి నేను కొద్దిగానే వేస్తున్నానండి, బాగా వేయట్లేదండి. ఒక రెమ్మ అలా వేసేసి స్టవ్ కట్టేసిన తర్వాతే వేసేసుకోవచ్చు, లేదు అంటే బాగా మాడకుండా ఉంటుంది. వేసేసి స్టవ్ కట్టేసి ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి మార్చేసుకొని దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చండి. బయట పెట్టినా కూడా 2-3 నెలలు కాదు, 5-6 నెలలు కూడా పాడవకుండా ఉంటుంది. నార్మల్గా 2-3 నెలల తర్వాత నెయ్యి టేస్ట్ చేంజ్ అవుతుంది అనుకుంటారు చాలామంది, కానీ ఇదైతే అస్సలు చేంజ్ అవ్వదండి. చాలా బాగుంటుందన్నమాట. 5-6 నెలలు, సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు. కానీ అన్ని రోజులైతే మనం ఈ క్వాంటిటీ యూజ్ చేయము కాబట్టి త్వరగానే అయిపోతుంది. నాకైతే పిల్లలు ఎవ్రీ మంత్ నేను ఇలాగే పిల్లల కోసం నెయ్యి ప్రిపేర్ చేస్తుంటాను. ఈ మంత్ చేసింది నెక్స్ట్ మంత్ చేసింది ఆ నెక్స్ట్ మంత్ అలా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంతే, సింపుల్ అండి. ఇప్పుడు ఇదంతా వడకట్టిన తర్వాత గిన్నెలోకి మార్చేసుకొని కొద్దిగా దొడ్డు పుంటే ఒక 2 రౌతులు అలా అందులో వేసేయండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట. అలా ఉప్పు వేయడం వల్ల ఎక్కువ రోజులు కూడా స్టోర్ అవుతుంది, బాగుంటుంది. ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్. ఇంతే అండి, సింపుల్ చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసి ఇంట్లోనే హ్యాపీగా, హెల్తీగా, టేస్టీగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 6 నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే, రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే సబ్స్క్రిప్షనే నాకు చాలా బూస్టింగ్ లాగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.